ఆసరా పింఛన్ల నూతన లబ్దిదారుల ఎంపిక కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పెంచిన నూతన పింఛన్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు జాబితాను ప్రాథమికంగా తీసుకుని గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయనున్న ప్రభుత్వం 57 ఏళ్లు పైబడిన వారందరికీ పింఛన్లు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. పెంచిన మొత్తాన్ని సైతం ఏప్రిల్ నుంచే అందించేలా చర్యలు చేపడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పెంచిన నూతన ఆసరా పింఛన్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వృద్ధాప్య వితంతువులకిస్తున్న 1000 స్థానంలో 2016, దివ్యాంగులకిస్తున్న 1500 స్థానంలో 3016 రూపాయలను ఆసరా పింఛన్ల కింద అందించనున్నారు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును కుదించిన సర్కార్ 57 ఏళ్లు పైబడిన వారందరికీ పింఛన్లిచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామీణాభివృద్ది శాఖ మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఇటీవల శాసనసభ ఎన్నికలకు ఉపయోగించిన ఓటర్ల జాబితాను లబ్దిదారుల ఎంపిక కోసం ప్రాథమికంగా తీసుకోనున్నారు. జాబితాలో 57 ఏళ్లకు పైబడిన వారిని గుర్తించి గ్రామసభ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 2,80,68,684. ఇక ఆధార్ కార్డులున్న వారిలో 57 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 41,60,305. ఇందులో కేవలం 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసున్న వారి సంఖ్య 19,58,074. వీరిలో నుంచి పింఛన్ల కోసం కొత్త లబ్దిదారులను ఎంపిక చేయాల్సింటుంది. ఓటర్ల జాబితా ఆధారంగా వారి వివరాలను తీసుకుని అర్హులను ఎంపిక చేస్తారు. ఆ వివరాల్ని సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాలతో సరిపోలుస్తారు. అందులో ఎవరైనా ఇప్పటికే వితంతు, దివ్యాంగ, ఇతర కోటాలో పింఛన్ తీసుకుంటే వారి పేర్లను తొలగిస్తారు. ఇంట్లో మరొకరు వృద్ధాప్య పింఛన్ తీసుకున్నా వారి పేర్లు కూడా తొలగిస్తారు. ఆ తర్వాత అర్హులైన లబ్దిదారుల జాబితాను గ్రామ సభలో పెడతారు. అభ్యంతరాలు, వినతులు అనంతరం లబ్దిదారుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఓటరు జాబితాలో పేరు లేనప్పటికీ ఎవరైనా అర్హులుండి ఆధార్ కార్డు లేదా తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రాలుంటే కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆసరా పింఛన్ పొందేందుకున్న కనీస అర్హతలను కూడా పరిశీలిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలలోపు ఉండాలి. 3 ఎకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట భూమిలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. గ్రామ సభల్లో అర్హులను ఎంపిక చేసి లబ్దిదారుల తుది జాబితాను ప్రకటిస్తారు. వెబ్సైట్లోనూ లబ్దిదారుల పేర్లు పొందుపరుస్తారు.